మా గంగ కూడా ఒక అమ్మాయే సార్. తను మీ కూతురు లాంటిది. తను గెలిస్తే అప్పుడు మీ అమ్మాయి మీ ఆశయాలు సాధించలేదనే మీ అభిప్రాయాన్ని తప్పని ఒప్పుకుంటారా సార్? ఒప్పుకోవటమే కాదు, నా కూతుర్ని వెతికి తనకి క్షమాపణ చెప్పి ఇన్నాళ్ళు నా అభిప్రాయం తప్పు అని లెంపలేసుకుని మరీ ఒప్పుకుంటాను. నా భార్యకు తన బిడ్డను దగ్గర చేస్తాను. అది మీ గంగ గెలిచినప్పుడు మాత్రమే. చూద్దాం సార్, విధి ఏమి నిర్ణయిస్తుందో ఎవరికి తెలుసు. గంగ ఖచ్చితంగా గెలుస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తాను. వెళ్ళొస్తావమ్మా? సరే అన్నయ్య. అసలు ఏం జరిగింది సూర్య? వదిన ఎందుకంత కోపంగా ఉంది? పెదనాన్న సుధాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం పెద్దమ్మ చూసేసింది. సుధానా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాన్న, మీరు సింగపూర్ వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా స్టోరీ జరిగింది. ఐ విల్ టెల్ యూ లేటర్ హబ్బీ. డోంట్ యాంగ్రీ నౌ. పాపం బావగారు వచ్చాక సిస్టర్ ఎలా ఫైర్ అవుతుందో ఏంటో. అక్కడ పెదనాన్న ఒక్కరే కాదు, రుద్ర అన్నయ్య, గంగోదిన, వీరు బావ కూడా అక్కడే ఉన్నారు. ఆయన అత్తయ్య దగ్గరికి వెళ్ళారా? ఎందుకు? ఓఎంజీ, అంటే ఎట్ ఏ టైమ్ ఆల్ బుక్డ్ అన్నమాట. నౌ వాట్ హ్యాపెన్? వీరు, మీ అత్తయ్యకి మొత్తం విషయం తెలిసిపోయిందంటావా? నాకు అదే టెన్షన్గా ఉంది మావయ్య గారు. ఎలాగో నిజం తెలిసిపోయింది కదా పెద్దరు. వెళ్ళి సారీ చెప్పి ఒప్పుకుంటే సరిపోతుంది. నువ్వు పాలకుండా నువ్వు సారీ అనగానే పెద్ద బాబు ఒగ్గేద్దేటి మన అందరి బుర్రలో రాంకెత్తలు పాడించేద్దే. హే రంగా, లోపల ఏం జరుగుతుందో అని టెన్షన్గా ఉంటే నువ్వు ఇంకా టెన్షన్ పెడతావేంటి? పెదనా, పదండి వెళ్దాం. నేను ఇప్పుడప్పుడే రాను. లోపల మీ పెద్దమ్మ అగ్నిపర్వతలా కూర్చునుంది. నన్ను చూస్తే డామ్ అని పేరిపోతుంది. నేను ఇట్నుంచి ఇటే హిమాలయాలకు వెళ్ళిపోతాను. మీరే అలా అంటే మా పరిస్థితి ఏంటి? సరే, మీరెవరూ భయపడకండి, నేనున్నాను కదా. అయితే పదండి. ముందు నువ్వు గంగా వెళ్ళండి. సగం కోపం మీ మీద వెళ్ళగక్కుతుంది. ఆ తర్వాత వీరు వస్తాడు. వీరు మీద కూడా కాస్త కోప్పడుతుంది. ఆ తర్వాత నేనొస్తాను. అప్పటికి కోపం తగ్గి నాకు చీవాట్లు తగ్గిపోతాయి. ఏ ప్లానింగ్ పెద్దమాయా? అంటే మమ్మల్ని అందరినీ బలైపోమంటున్నావా? ఏ, ఎప్పుడు మీ బావ కళ్ళలోనే చూస్తావా ఆనందం? ఈ మావయ్య కళ్ళలో ఆనందం చూడవా? ఓహో, సరే, ఏదైతే అదైంది. పదండి సార్, మనం వెళ్దాం. వెళ్ళండి. ఎక్కడికి? నాతోనే రావాలి. ఇక్కడే ఉండు. అమ్మగారు, అది మేము మా అమ్మ నాన్నల్ని చూడాలనిపించింది, అందుకే వెళ్ళాము. అకాడమీ నుంచే వెళ్ళాం పెద్దమ్మా. నేనే తనని డ్రాప్ చేయాల్సి వచ్చింది, అందుకే. నేను మిమ్మల్ని ఏం అడగలేదే. మీరెందుకు నాకు సంజాయిషి చెప్తున్నారు? అయినా మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకోవడం మొదలుపెట్టినప్పుడే నేను మిమ్మల్ని కన్సిడర్ చేయడం మానేశాను. నా అనుకున్న వాళ్ళ మీదనే కోపం చూపిస్తాను, నా వాళ్ళనే ప్రశ్నిస్తాను.
మిగతా వాళ్ళు ఎటుపోతే నాకేంటి, ఏం చేస్తే నాకేంటి? నాకు సమాధానం చెప్పాల్సింది నా భర్త. అయితే టార్గెట్ నేనే అన్నమాట. మావయ్య గారు నాకు ఫేవర్ చేస్తారా? పెద్ద బాబు దెబ్బకి మాయకి ఫేవర్ వచ్చేస్తే ఫేవర్ అంటాడేంటి? నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? మావయ్య గారు, అత్తయ్య గారు నువ్వెందుకు వెళ్ళావు వీరు అని అడిగితే నేను మీరే తీసుకెళ్లారని చెప్తాను. మీరు కూడా అదే చెప్పండి. లేదంటే అత్తయ్య గారు నా మీద చాలా సీరియస్ అవుతారు. సర్లే, నిండా మునిగినోడికి చలేంటి, పద చూసుకుందాం. మాయా ఈత దైన్యం వచ్చేసినదేంటి? ఆ, ఇది ధైర్యం కాదు రంగా, జస్ట్ బిల్డప్. భయపడుతూ వెళ్తే ఇంకా భయపెడుతుంది, ఓ ధైర్యంగా వెళ్తే కాస్త తక్కువ తిడుతుంది. ఓ ఇది భార్యా బాధితుల స్ట్రాటజీలే. నీకు అర్థం కాదు, పెళ్లి కాలేదు కదా. మాయ 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 కుదరదు, వాకింగ్ స్టైల్ మాత్రం అదే. సూపర్ మాయ. ఏంటి అందరూ హాల్లో గ్యాదర్ అయ్యారు? ఎవరికేం పనులు లేవా? ఈ మధ్య ఇంట్లో ప్రతిదీ మీటింగ్ పాయింట్ అయిపోయింది. చిన్న చిన్న విషయాల్ని కూడా ఇష్యూ చేస్తున్నారు. వెళ్ళండి వెళ్ళండి, ఎవరు పనులు వాళ్ళు చూసుకోండి. మరి భయం లేకుండా తయారవుతున్నారు. పదండి. ఆగండి 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 ఆగండి. ఎందుకు వాళ్ళందరినీ వెళ్ళమంటున్నారు? మీ నాటకాలు వాళ్ళకు కూడా తెలియాలి కదా, ఉండనివ్వండి. నాటకాలేంటి శకుంతలా, ఏం మాట్లాడుతున్నావు? నాకు కావలసింది సమాధానం, ఎదురు ప్రశ్న కాదండి. ఆల్ రైట్, నేను నా చెల్లెలింటికే వెళ్ళాను. మనింట్లో పెట్టిన ఆవకాయ మొట్టమొదటిసారిగా ఇంటి ఆడపడుచుకిస్తే మంచిదని తీసుకెళ్ళిచ్చాను. బాగుందండి, నిజాన్ని చాలా నిర్భయంగా చెప్పేశారు. మీరు తన ఇంటి వరకు వెళ్లారంటే మీ చెల్లెల్ని రెగ్యులర్గానే కలుస్తున్నారన్నమాట. ఒకే ఊర్లో ఉంటున్నాం కదా, అడపా దడపా చెల్లెల్ని కలవమా ఏంటి?